నమస్కారం. టీసాట్ వీక్షకులకు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ప్రిపరేషన్కి సంబంధించి టీసాట్ ద్వారా మనం అనేక రకాల సబ్జెక్ట్స్ని అందించడం జరుగుతుంది. దాంట్లో భాగంగా పేపర్ 4 సెక్షన్ 3లో అభివృద్ధి మరియు పర్యావరణం అనేటువంటి టాపిక్ సంబంధించి 5th యూనిట్లో గతంలో అనేక రకాల అంశాలు డిస్కస్ చేసాం. సో ఈరోజు గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నిజానికి గ్లోబల్ వార్మింగ్ ప్రపంచ సంక్షోభానికి ప్రపంచాన్ని సంక్షోభంలో నెట్టివేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి కారకం. కాబట్టి దీని ప్రభావం ఏ స్థాయిలో ఉంది అనేటువంటిది కూడా ఈసారి ప్రశ్నగా రావడానికి అవకాశం ఉంది. ప్రభావం ఉంది కాబట్టే ఆ సమస్యను తక్షణమే పరిష్కరించాలనేటువంటి ఒక ప్రభావవంతమైనటువంటి సదస్సులు సమావేశాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. సో రీసెంట్గా ఈజిప్ట్లో జరిగినటువంటి COP27 సదస్సు కూడా మనకి గ్లోబల్ వార్మింగ్ ప్రభావాన్ని ఎట్లా తగ్గించాలి అనేటువంటి అంశంపైన ప్రధానంగా దృష్టి పెట్టారు. ఏం జరుగుతుంది అని కనుక చూస్తే భారతదేశాన్ని కేస్ స్టడీగా తీసుకుంటే భారతదేశంపై గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అంటే, భూతాపం లేదా గ్లోబల్ వార్మింగ్ జరిగితే హిందూకుష్ హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉండేటువంటి దాదాపు 64% హిమనీ నదాలు 64% ఆఫ్ ది గ్లేషియర్స్ ఏవైతున్నాయో అవి కరిగిపోతున్నాయని వాతావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ నిపుణుల సంఘం IPCC ఏదైతుందో, సో ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ అండ్ క్లైమేట్ చేంజ్ సో హెచ్చరించినటువంటి సందర్భాన్ని ప్రధానంగా మనము గమనించాలి. అట్లాగే ఒకసారి కనుక మన కర్బన ఉద్గారాలను వేగంగా నియంత్రించి భూతాపాన్ని 2 డిగ్రీ సెల్సియస్ వరకు తగ్గించినప్పటికీ కూడా 2021 నాటికి సముద్ర మట్టాలు దాదాపు 30 నుండి 50 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయని చెప్తున్నారు. అంటే నిజానికి మనం ఇప్పుడు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి కొంత ప్రయత్నం చేసినప్పటికీ 2 డిగ్రీ సెల్సియస్ వరకు కంట్రోల్ చేసుకునే ప్రయత్నం జరిగినప్పటికీ బట్ 2100 నాటికి సముద్ర మట్టాలు దాదాపు 50 సెంటీమీటర్ల వరకు పెరిగే ప్రమాదం, దాని యొక్క ఇంపాక్ట్ చాలా ఉంటుంది. ఫలితంగా ఏమైతే ప్రపంచవ్యాప్తంగా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నట్టు ఇప్పుడు ముంబై, మద్రాసు లాంటివి భారతదేశంలో, కోల్కతా ఇలాంటి భారతదేశంలో సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి నగరాలు దాదాపు 45 ప్రధాన నగరాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అంటే భారతదేశంలో మనకు ఒక పెద్ద నగరాల్లో 3 నగరాలు చెప్తున్నాం. అట్లా ప్రపంచంలోని అనేక దేశాలు సముద్ర తీర రేఖను కలిగి ఉన్నాయి. ఆ తీరరేఖ ప్రాంతంలోనే పెద్ద నగరాలు ఉన్నాయి. అట్లాంటి 45 నగరాలు ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉందని IPCC నివేదిక పేర్కొన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. భారతదేశంలో మనకి ముంబై, చెన్నై, కోల్కతాతో పాటు సూరత్, గుజరాత్లో సూరత్ కూడా ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదంలో ఉన్న సందర్భాన్ని. అట్లాగే దీనివల్ల ఏమవుతుందంటే భారతదేశము తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. సో చాలామంది కార్మికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉంది. వ్యవసాయము, ఇతర నిర్మాణ రంగాలపై చాలా ప్రభావం కనబడుతుంది. సో ముఖ్యంగా ఐక్యరాజ్య సమితి కార్మిక విభాగము ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నది. ఫలితంగా భారతదేశం యొక్క ఉత్పాదకత, ప్రొడక్టివిటీ అనేది 2030 నాటికి నిర్మాణ రంగంలో సగటున 19% పని గంటలు కోల్పోయే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఆర్థికంగా మరింత నష్టం జరుగుతుంది. అంటే వాతావరణ మార్పుల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి దాంట్లో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో అనారోగ్యం పాలైనప్పుడు ఆటోమేటిక్గా నిర్మాణ రంగం ఆగిపోతుంది. ఈ వాతావరణ మార్పుల యొక్క ఇంపాక్ట్ని చూస్తే కొన్ని దేశాలు, ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాల్లో సముద్రంలో ఉన్నటువంటి దేశాలు థాయిలాండ్, కంబోడియా, పాకిస్తాన్, భారతదేశం లాంటి వర్తమాన దేశాల GDP అనేది 5% వరకు తగ్గేటువంటి ప్రమాదం ఉంది. సో నిజానికి మనకి ఇప్పుడు GDPని పెంచుకోవాల్సినటువంటి దశలో వాతావరణ మార్పుల వల్ల అది క్రమంగా తగ్గిపోయేటువంటి ప్రమాదం ఉందని కనబడుతుంది. ఈ భూతాపం అనేది గ్లోబల్ వార్మింగ్ 1.5 డిగ్రీ సెల్సియస్ కనుక పెరిగితే 2030 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా దాదాపు $2,400 బిలియన్, అంటే మామూలుగా అయితే 166 లక్షల కోట్ల ఆర్థిక నష్టము వాటిల్లే ప్రమాదం ఉంది. సో నిజానికి మనము ఎంత నష్టపోతున్నాం అనేటువంటి దాన్ని అసెస్మెంట్ చేసుకుంటే
క్యాలిక్యులేట్ చేసుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి సంకేతం కనబడుతుంది. సో భూతాపము 1.5 డిగ్రీ సెల్సియస్ కనుక పెరిగితే 2030 మనం ఇప్పుడు 2023లో ఉన్నాం. రాబోయే 7 సంవత్సరాలు చూస్తే ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోతే ఇది ఇంకా పెరిగిపోతుంటుంది. అంటే దాదాపు 166 లక్షల కోట్ల ఆర్థిక నష్టం జరుగుతుందంటే నిజానికి నాగరికత వికాసం జరుగుతుంది, వేగవంతంగా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ జరుగుతుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, తలసరి ఆదాయం పెరుగుతుంది, ఆర్థిక సంపద పెరుగుతుంది అనుకుంటున్న తరుణంలో ఉన్నది మొత్తము మైనస్లోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. కాబట్టి మనం పర్యావరణాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మనం ఒకసారి ఆరోగ్యం వైపు కనుక ఆలోచిస్తే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం, WHO అంచనాల ప్రకారం చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోషకాహార లోపం వల్ల అట్లాగే ఏమవుతుంది, మలేరియా, డయేరియా లాంటి వ్యాధులతో సంభవించే మరణాలు అదనంగా కనబడుతున్నాయి. అంటే పోషకాహార లోపంతో పాటు అనేక రకాల వ్యాధులు ప్రబలి మనకి అదనంగా దాదాపు అంటే రెగ్యులర్గా సగటున జరిగే మరణాలు ఎలాగో జరుగుతాయి, కానీ దాదాపు అదనంగా మరొక 2.50 లక్షల మరణాలు వాతావరణ మార్పుల వల్ల జరుగుతుంది. మామూలుగా జరిగేటువంటి మరణాలకు అదనంగా మళ్ళీ మనకి దాదాపు సగటున 2.50 లక్షల మరణాలు జరుగుతుంటే ఇంపాక్ట్ ఎంత ఉంటుంది. సో వాటి వల్ల ఎన్ని విలువైనటువంటి మానవ వనరులను, హ్యూమన్ రిసోర్సెస్ని ఎంత కోల్పోతామనేటువంటిది దీంట్లో ప్రధానమైన అంశం. అట్లాగే మనకి 1961 నుండి 2010 వరకు ఈ భూతాపం యొక్క ప్రభావం వల్ల చూస్తే ప్రపంచంలోని పేద దేశాల్లో పౌరుల యొక్క సగటు తలసరి ఆదాయం నిజానికి దాదాపు సగటున 30% వరకు తగ్గిపోయిందని చెప్తున్నారు. నిజానికి వాస్తవానికి ఏం జరగదు, తలసరి ఆదాయం పెరగాలి, బట్ తలసరి ఆదాయం తగ్గింది అంటే ఆర్థికంగా ఎంత నష్టం జరుగుతుందో అంచనా వేయచ్చు. గత 4 దశాబ్దాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సేద్యయోగ్యమైనటువంటి భూమి విస్తీర్ణం ఏదైతుందో అది 1/3 భూతాపం వల్ల కోల్పోయే ప్రయత్నం జరిగింది. అంటే 1/3 ఆల్మోస్ట్ మనం కోల్పోయాం. కాబట్టి అది ఒక ప్రమాదకర, ఆహార ధాన్యాల కొరత ఏర్పడేటువంటి ప్రమాదం అవకాశం ఉంది. అట్లాగే ఈ గ్లోబల్ వార్మింగ్ పెరిగితే మనకు అనేక రకాల వ్యాధులు, వాటి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉంది. మలేరియా, డయేరియా, ప్లేగు, ఫ్లూ లాంటి అనేక వ్యాధుల తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. అట్లాగే సముద్ర జీవుల మనుగడ కూడా ప్రశాంతంగా మారేటువంటి అవకాశం ఉంది. కరువు కాటకాలు సంభవించి ఆహారం కానీ ఉపాధి కొరత తలెత్తి వలసలు పెరిగేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే భూతాపం వల్ల మంచు పలకలు అవి కరిగిపోతాయి, హిమని నదాలు కరిగిపోతాయి, ఫలితంగా సముద్ర మట్టాలు పెరుగుతాయి. దాని ఫలితంగా సముద్ర తీర ప్రాంతాలు ముంపుకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. అట్లాగే 2099 నాటికి గ్లోబల్ వార్మింగ్ ఇంపాక్ట్ వల్ల ఉష్ణోగ్రతలు 6 డిగ్రీ సెల్సియస్ కనుక పెరిగితే ఇక మానవ మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. అంటే మానవుడు కూడా అంతరించిపోయేటువంటి దశ. మనకు మామూలుగా ఇప్పుడు సమ్మర్లో ఒక 2-3 డిగ్రీ సెంటీగ్రేడ్ టెంపరేచర్ పెరిగితేనే మనం తట్టుకోలేని విధంగా ఉంటే 2 డిగ్రీ సెంటీగ్రేడ్ 3 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితేనే మనం తట్టుకోలేని విధంగా మానవ శరీరం ఉంటే 6 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక పెరిగితే మానవుడు భూమిపైన జీవించేటువంటి అవకాశాలు తగ్గుతాయి అని చెప్తున్నారు. సో కాబట్టి ఇలాంటి గ్లోబల్ వార్మింగ్, ఇట్లాంటి సంక్షోభాన్ని నియంత్రించాలంటే 2050 నాటికి ప్రపంచ దేశాలు ఈ ఇంధన అవసరాలను తగ్గించుకొని ప్రత్యామ్నాయంగా జీవ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరము ఎంతైనా ఉందని గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి మనం చూసేటప్పుడు మరి ఈ ప్రభావం ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు దానికి పరిష్కార మార్గాలు ఏమిటి చూస్తే, ముఖ్యంగా మానవ చర్యల వల్ల వాతావరణంలోని గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతున్నాయి కాబట్టి వీటి సగటు ఉష్ణోగ్రత పెరిగి దాని ఇంపాక్ట్ని మనం గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. ఈ గ్లోబల్ వార్మింగ్ భూ వాతావరణంలో ముఖ్యంగా ట్రోపో ఆవరణంలో ఉండేటువంటి గ్లోబల్ వాయువుల స్థాయి పెరిగితే మనకి భూమి ఉపరితలంపై మానవ మనుగడకు, ఇతర జీవరాశుల మనుగడకు ఆధారమైనటువంటి ఆవరణం ఏదైతుందో
సో భూమి నుండి వెలువడేటువంటి ఉష్ణ శక్తి పరారుణ కిరణాలు ఏమవుతుందో గ్రీన్ వాయువులు గ్రహించి భూగోళం వేడెక్కడానికి కారణమవుతాయి. దాన్నే మనం గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అంటాం. సో సూర్యుడి నుంచి వచ్చేటువంటి అంటే భూమిని చేరేటువంటి సౌరశక్తులు దాదాపు 51% భూమి గ్రహిస్తుంది. మిగిలిన 49% మళ్ళీ పరారుణ కిరణాల్లో సో బయటికి పంపే ప్రయత్నం చేస్తుంది. ఇవి ఆ వెళ్ళిన కిరణాలను గ్రీన్ హౌస్ వాయువులు అక్కడే ఫలితంగా భూగోళం అంటే బయటికి వెళ్ళేది మళ్ళీ బయటికి వెళ్లకుండా ఆ వాయువులు అక్కడనే ఆపివేస్తాయి. ఫలితంగా భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత 15 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండే విధంగా నియంత్రించబడుతుంది. మనకు ఎట్లా జరగకపోతే అంటే ఉండాల్సినటువంటి స్థాయిలో ఆ వాయువులు లేకపోతే కూడా సగటు ఉష్ణోగ్రత ఉండదు. కానీ ఈ శిలాజ ఇంధనాల వినియోగం పెరగడం, పరిశ్రమలు, వ్యవసాయము, అనేక రకాల ఆధునిక యంత్ర పరికరాల వినియోగం ఇలాంటి వల్ల ఈ గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలవుతాయి. కాబట్టి ఆ ఉష్ణోగ్రత మరింత పెరుగుతుంది. సో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఇప్పుడు CO2 అంటాం. కార్బన్ డైఆక్సైడ్ కానీ లేదా క్లోరోఫ్లోరోకార్బన్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఇట్లాంటి రూపంలో గ్రీన్ హౌస్ వాయువులు ఉంటే వీటిలో కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫ్లోరోకార్బన్, మీథేన్లు చాలా ఎక్కువగా ఉంటాయి. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినటువంటి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ క్లైమేట్ చేంజ్ సంస్థ చెప్పిన దాని ప్రకారం చూస్తే సహజ మానవ చర్యల వల్ల విడుదలైనటువంటి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణ మార్పులకి కారణమవుతున్నారు. అంటే సహజ కారణాలు సహజంగా రావచ్చు, లేదంటే మానవ చర్యల వల్ల విడుదలైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ క్లైమేట్ చేంజ్ కారణమవుతున్న సందర్భం. దాంతోపాటు పారిశ్రామికీకరణ, పట్టణీకరణ, అడవుల క్షీణత, దాని ఫలితం కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి ఎక్కువగా విడుదలవుతున్నది. మొత్తం గ్రీన్ హౌస్ వాయువుల్లో దాదాపు 55% మనకి కార్బన్ డైఆక్సైడే కనబడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ దాదాపు 55% ఉన్నటువంటి సందర్భం ఉంది. CO2 కార్బన్ డైఆక్సైడే 55% ఉన్నటువంటి సందర్భం ఉంది. సో కాబట్టి జీవితకాలము వీటికి ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ డైఆక్సైడ్కి 200 సంవత్సరాలు ఉంటే హైడ్రోఫ్లోరోకార్బన్స్ ఈ హైడ్రోఫ్లోరోకార్బన్స్కి దాదాపు 270 సంవత్సరాలు ఉంటే సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్కి 3200 సంవత్సరాలు జీవితకాలం. అంటే ఒకసారి విడుదలైతే అవి ఇంకా అలాగే ఉండిపోతాయి అని చెప్పడానికి. అందువల్ల ఈ వాయువులు ఒకసారి వాతావరణంలోకి వెళితే వాటి ప్రభావం దీర్ఘకాలము ఉంటుందనేది స్పష్టంగా కనబడుతుంది. ఎట్లా ఉంటుంది ప్రభావం మళ్ళీ ఒకసారి కనుక చూస్తే సో నీటి మట్టం పెరుగుతుంది, సగటు ఉష్ణోగ్రత సో ఆటోమేటిక్గా ఉష్ణోగ్రత డిగ్రీ అంటే మనకి 2 డిగ్రీ సెల్సియస్ కనుక పెరిగితే ఆటోమేటిక్గా సముద్ర మట్టం 1 మీటర్ పెరుగుతుంది. ఫలితంగా దాదాపు 0.5 బిలియన్ జనాభా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రభావితం అయ్యేటువంటి సందర్భం ఉంది. అంటే 0.2 డిగ్రీ సెల్సియస్ కనుక మనం టెంపరేచర్ పెరిగితే 0.5 బిలియన్ జనాభా ఎఫెక్ట్ అయ్యేటువంటి సందర్భం ఉంది. IPCC నివేదిక ప్రకారం చూస్తే కూడా ఇది 0.5 అంటే మనకు 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక ఈ ఉష్ణోగ్రత పెరిగితే 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ కనుక పెరిగితే ఆటోమేటిక్గా 2 నుండి 3% జలచరాలు, అలాగే 1 నుండి 2% ఎడారి జీవులు, 2 నుంచి 3% అటవీ జాతులు అంతరించిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. జస్ట్ 0.5 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితేనే ఇంత ఎఫెక్ట్ ఉంటే మనకు 6 డిగ్రీ సెంటీగ్రేడ్ పెరిగితే దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందో చెప్పేది. సో ఓవరాల్గా జీవ వైవిధ్యం దెబ్బతింటుంది, ఆవరణ వ్యవస్థ సమతుల్యత దెబ్బతింటుంది, ఆహార వల ఏదైతుందో అది విచ్ఛిన్నమవుతుంది, వ్యవసాయ ఉత్పత్తి, ఉత్పాదకత, దిగుబడి అంతా కూడా తగ్గిపోయి ఆహార సంక్షోభం తలెత్తేటువంటి ప్రమాదం ఉంటుంది. దాంతోపాటుగా ప్రమాదకరమైనటువంటి కిరణాలు ఇవి భూమిని చేరడం ద్వారా క్యాన్సర్, బ్రాంకైటిస్, న్యూమోనియా, చర్మ వ్యాధులు, మలేరియా లాంటి అనేక రకాల ప్రమాదకరమైన వ్యాధులు కూడా సంభవిస్తాయి. చివరికి విపత్తుల తీవ్రత పెరుగుతుంది, ఎడారీకరణ కూడా పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ నేపథ్యాన్ని కనుక చూస్తే మనకి వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ స్థాయి అది ఆటోమేటిక్గా పెరిగితే దాని ఇంపాక్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతంలో మంచు కరుగుతుంది. ఫలితంగా ఏమైంది, ధ్రువపు ఎలుగుబంట్లు వాటి మనుగడ కూడా ప్రశాంతంగా మారుతుంది అని అమెరికన్ జియోలాజికల్ సర్వేలో వెల్లడైనటువంటి సందర్భం కూడా ఉంది. సో వీటిని కూడా మనం పరిగణలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అట్లాగే గ్లోబల్ వార్మింగ్ యొక్క ఇంపాక్ట్ వల్ల
ఆ అంటార్కిటికాలో ఉండేటువంటి మంచు కరగడం వల్ల పెంగ్విన్ల జనాభా దాదాపు 33% తగ్గిపోయింది అనేటువంటి సందర్భం కూడా మనకు కనబడుతుంది. మరి ఎట్లా దీన్ని నివారించాలి అన్నప్పుడు అనేక సదస్సులను ఒకసారి రియో 1992లో జరిగినటువంటి రియో సదస్సు, 97లో జరిగినట్టు క్యోటో ప్రోటోకాల్. సో ఆ క్యోటో ప్రోటోకాల్లో ప్రధానంగా గ్రీన్ హౌస్ వాయువుల విడుదల నియంత్రించాలని చెప్పడం, భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు సో 2008, 2012 మధ్య కాలంలో 1990 స్థాయితో పోలిస్తే దాదాపు మనకి విడుదల చేసేటువంటి గ్రీన్ వాయువులు 5.2% తగ్గించుకోవాలని నిర్ణయించారు. అయితే ఈ స్థాయికి తగ్గించుకోలేని సందర్భంలో కార్బన్ ట్రేడింగ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ద్వారా కార్బన్ ట్రేడింగ్ అంటాం. కార్బన్ ట్రేడింగ్ ద్వారా ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా అవలంబించాలని చెప్పారు. సో ఈ కార్బన్ ట్రేడింగ్ విధానం వల్ల అంటే హరిత విధానాలను పాటిస్తూ కర్బన వాయు ఉద్గారాలను ముఖ్యంగా కార్బన్ డైఆక్సైడ్ విడుదల ఏదైతే దాన్ని తగ్గించుకునేటువంటి దేశాలకు ఆర్థికంగా ప్రయోజనం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్కు సమానమైనటువంటి గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గింపుకు సంబంధించి మార్పులు చేయడాన్ని మనం కార్బన్ ట్రేడింగ్ అని పిలుస్తారు. అంటే ఒక టన్ను కార్బన్ డైఆక్సైడ్కి సమానమైనటువంటి ఇతర గ్రీన్ హౌస్ వాయువుల విడుదల తగ్గింపు సంబంధించి మార్పులు చేయగలిగితే దాన్ని కార్బన్ ట్రేడింగ్ అని పిలుస్తారు. సో గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాల తగ్గింపుకు సంబంధించి పారిశ్రామిక దేశాలు కార్బన్ డెబిట్ విధానాన్ని పాటిస్తున్నాయి. వీటిలో ఏముంటుందంటే పర్యావరణానికి హాని కలిగించని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ పారిశ్రామిక దేశాలు అభివృద్ధి చేసి అవి అభివృద్ధి చెందుతున్నటువంటి వర్తమాన దేశాలకు ఉచితంగా అందించేటువంటి అవకాశం ఉంది. ఇది కార్బన్ డెబిట్ విధానం అంటాం. సో పర్యావరణానికి హాని కలిగించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసి ఎవరు అభివృద్ధి చెందిన దేశాలు డెవలప్డ్ కంట్రీస్ చేసి అవి డెవలపింగ్ కంట్రీస్కి ఫ్రీగా ఉచితంగా అందించేటువంటి సందర్భం కనబడుతుంది. అట్లాగే ఈ బంజరు భూములలో సామాజిక అడవుల పెంపకాన్ని ఎంకరేజ్ చేస్తూ కార్బన్ సింక్స్ అంటాం. అంటే అవి ఈ బంజరు భూముల్లో సామాజిక అడవులు బాగా పెరిగితే కార్బన్ డైఆక్సైడ్ని అవి ఎక్కువగా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తాయి. సో వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తే కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ఇంటెన్సిటీని తగ్గించగలుగుతాం. అట్లాగే సాంప్రదాయేతర ఇంధనం వల్ల ఉత్పత్తి వినియోగాన్ని కూడా ప్రోత్సహించడం, క్లోరోఫ్లోరో కార్బన్ల యొక్క వినియోగాన్ని పూర్తిగా తగ్గించడం, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ రొటీన్గా ఇప్పుడు మీకు అభ్యర్థులకు తెలియాల్సింది ఏంటంటే కొన్ని అంశాలు పదే పదే అనేక టాపిక్స్లో రిపీట్ అవుతుంటాయి. మీరు ఒకసారి గమనిస్తే జనరల్గా మనకి కార్బన్ డైఆక్సైడ్కు సంబంధించి చెప్పేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఈ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది, అడవుల గురించి ఎక్కువ ప్రస్తావన వస్తుంది. సో పరిశ్రమల నుంచి వాతావరణంకు విడుదలయ్యే పరిమితికి మించి చేరినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను కార్బన్ శోషక నిల్వ విధానం ద్వారా అంటే ఇక్కడ కొన్ని విధానాల పేర్లను మనం ఇక్కడ గుర్తుపెట్టుకునే ప్రయత్నం కార్బన్ డేటిడ్, కార్బన్ ట్రేడింగు, కార్బన్ శోషక నిల్వ విధానము ఇలాంటివి ఏ విధంగా అంటే అంతిమంగా కార్బన్ డైఆక్సైడ్ను నియంత్రించడం, కార్బన్ డైఆక్సైడ్ను కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం. సో కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించి కార్బన్ డైఆక్సైడ్ CO2 ఏదైతుందో కార్బన్ డైఆక్సైడ్ను ఎక్కువగా విడుదల చేస్తున్న పరిశ్రమలపై కార్బన్ పన్నును కూడా విధించేటువంటి ప్రయత్నం చేస్తారు, కార్బన్ పన్ను. అట్లాగే జియో ఇంజనీరింగ్ వంటి నూతన సాంకేతిక విధానాల ద్వారా శీతోష్ణ మార్పులను కూడా నియంత్రించే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉపగ్రహ సాంకేతిక విధానం ఆధారంగా కూడా గ్రీన్ హౌస్ వాయువులను నియంత్రించే అవకాశం ఉంటుంది. అట్లాగే వాతావరణ పెట్టుబడి నిధి అంటాం. ఇవన్నీ కూడా అభ్యర్థులు అంటే మనకు తక్కువ పదాల్లో ఎక్కువ అర్థమయ్యేటట్టు రాయాల్సి వచ్చినప్పుడు ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు రాసుకునే ప్రయత్నం చేయాలి. సో వాతావరణ పెట్టుబడి నిధి అంటాం, 2008లో స్టార్ట్ చేశారు. దీని ద్వారా గ్లోబల్ వార్మింగ్ కొంత పెట్టుబడి పెట్టి ఒక నిధిని ఏర్పాటు చేసి ఈ గ్లోబల్ వార్మింగ్ సమస్యను పరిష్కరించే దేశాలకు ఆర్థిక సాయం చేసేటువంటి సందర్భం. అట్లాగే పర్యావరణ పరిరక్షణ సంబంధించి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను కూడా సాధించేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను అరికట్టడంలో స్వచ్ఛంద సంస్థలను కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేస్తాం. అట్లాగే ప్రజలు పర్యావరణానికి అనుకూలమైనటువంటి జీవన విధానాన్ని అలవాటు చేసుకునే విధంగా
సో మనకు వాళ్ళని ఎంకరేజ్ చేయడం, గ్లోబల్ వార్మింగ్ సమస్య పరిష్కారం జరుగుతున్నటువంటి అనేక రకాల ప్రయత్నాలు కూడా కొంతసారి మనం అంటే ఓవరాల్గా మళ్ళీ రిపీటెడ్గా వస్తాయి. ఇవన్నీ కూడా అభ్యర్థులు ఏం చేయాలంటే ఓవరాల్గా ఒక మెసేజ్ తీసుకోవాలి. మనం ఇవన్నీ కూడా డిఫరెంట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పటికీ ఓవరాల్ మెసేజ్ ఏమిటి అన్నప్పుడు పర్యావరణ సంక్షోభానికి కారణాలు ఏమిటి, పర్యావరణ సంక్షోభం వల్ల కలిగే నష్టం ఏమిటి, ఆ పర్యావరణ సంక్షోభాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఈ 3 కేటగిరీల్లోనే మనం ఈ కంటెంట్ అంతా కూడా మన అవసరాన్ని బట్టి ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలి. దీంట్లో అనేక కోణాల్లో 360 డిగ్రీస్లో అక్కడక్కడ అవసరాన్ని బట్టి మనం పదే కొన్ని ఉపయోగిస్తూ పోతుంటాను. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఈ కార్బన్ డైఆక్సైడ్ లేదా గ్రీన్ హౌస్ వాయువులు ఏదైతే చెప్తున్నామో, మీథేన్ కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్, ఇతర గ్రీన్ వాయువులు పెరిగిపోతుంది కాబట్టి దాన్ని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఉష్ణోగ్రతలు దాదాపు 7,000 సంవత్సరాల నుండి క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి కాబట్టి వాటిని ఎట్లా నియంత్రించాలి, అది 1850కి వచ్చేసరికి మరింత పెరిగిందని, అట్లాగే భూతాపం పెరగడం వల్ల ప్రకృతి వైపరీత్యం జరుగుతుంది, ప్రకృతిలో అనేక రకాల సంక్షోభాలు తలెత్తుతున్నాయి, తుఫాన్లు, వరదలు, కరువులు, ఇలాంటి సంక్షోభాలు తలెత్తున్న సందర్భం ఉంది. సో ఇట్లా ఇది మళ్ళీ బ్యాక్గ్రౌండ్, ఒక్కోసారి అవసరమైతే బ్యాక్గ్రౌండ్కి వెళ్తాం. దీంట్లో ఈ శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి మానవుడు వల్ల ఏమవుతుందంటే, మానవుడు నాగరికంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు శిలాజ ఇంధనాలు ఎక్కువగా ఉపయోగిస్తున్నాడు, పెట్రోల్, డీజిల్ వంటివి. ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి ఎక్కువగా విడుదలవుతున్నది. దాని గురించి పదే రిపీటెడ్గా చెప్తాం మనం. పారిశ్రామికీకరణ అనేది చాలా ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అంశం కాబట్టి దాని గురించి మానవ పారిశ్రామికీకరణ వల్ల పర్యావరణ సంక్షోభము తీవ్రతరమైందని చెప్పవచ్చు. అట్లాగే గ్రీన్ హౌస్ వాయువుల్లో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్, మిగతా నైట్రస్ ఆక్సైడ్లు నిజానికి ప్రకృతిలో సహజంగా ఉంటాయి, బట్ మానవ చర్యల వల్ల మరింత ఎక్కువగా విడుదలవుతున్న సందర్భం ఉంది. వీటి వల్ల గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది, అంటే భూగోళ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఫలితంగా సమస్త జీవరాశుల మనుగడ ఇవి సహాయపడేటి ఒక పరిమితిలో ఉంటాయి. ఇప్పుడు మనకు ఆహారమైనా లేదా ఇంకా ఏదైనా మనకు ఒక పరిమితిలో తీసుకున్నప్పుడు అది మనకు ఉపయోగపడుతుంది. అది పరిమితికి మించి తీసుకుంటే అది ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. అట్లాగే వాతావరణంలో ఇదే వాయువులు ఒక పరిమిత స్థాయిలో ఉంటే వాతావరణము సమతుల్యంగా ఉంటుంది, జీవుల మనుగడ తప్పనిసరిగా అవసరం. మన బాడీలో కొంత టెంపరేచర్ ఉండాలి, కానీ అది పరిమితికి మించి తగ్గినా ప్రమాదమే, పెరిగినా ప్రమాదమే. అట్లాగే ఈ వాయువులు కూడా వాతావరణంలో ఉండాలి, కానీ అవి ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువ ఉండడమే సమస్య. ఈ వాయువులు లేకపోతే మళ్ళీ జీవుల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా ఉంటుంది. మన దగ్గర టెంపరేచర్ పూర్తిగా పడిపోయింది, మానవ శరీరంలో టెంపరేచర్ పడిపోతే అది కూడా ప్రమాదమే, పెరిగినా ప్రమాదమే, తగ్గినా ప్రమాదమే. సో కాబట్టి ఇక్కడ వాయువులు లేకపోతే ప్రమాదమే, ఉండాల్సిన పరిమితికి దాటి ఉంటే కూడా ప్రమాదమే. కాబట్టి వాటిని ఉండాల్సిన స్థాయిలో ఉండే విధంగా కాపాడుకోవాల్సింది. బట్ అనేక రకాల ఇంపాక్ట్ ఇందాక ముందు మనం చెప్పేస్తున్నాం, ఈ పారిశ్రామిక విప్లవం అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం. దానివల్ల అనేక రకాల గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. కాబట్టి ఇది వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడానికి పారిశ్రామికీకరణకు ప్రత్యక్ష సంబంధం ఉందని చెప్తున్నాం. సో ఇంతకుముందే మనం డిస్కస్ చేసాం. సో ఒక రకంగా ఈ వాయువులు ఈ ట్రోపో ఆవరణంలో ఉన్నాయి కాబట్టి సూర్యుడి నుంచి వచ్చిన కిరణాలు, భూమి నుంచి విడుదలైన కిరణాలు మళ్ళీ సూర్యునికి వెళ్లకుండా అవి అడ్డు కూడా పడుతున్నాయి కాబట్టి టెంపరేచర్ మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. బట్ ఈ ప్రకృతిలో మామూలుగా సహజంగా సూర్యుడి నుంచి వచ్చి భూమి నుంచి విడుదలై అవి భూగోళం పైన ట్రోపో ఆవరణంలో ఉండాల్సినటువంటి దానికంటే మానవ చర్యల వల్ల అదనంగా విడుదలైనటువంటి ఈ వాయువులు వెళ్ళి ఆ సగటు ఉష్ణోగ్రతను పెంచేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఫలితంగా మనకు అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలు తెలుపుతున్నాయి. ఇంకా వీటన్నింటి గురించి రాయాలి మీరు. ప్రకృతి వైపరీత్యాలని ఒక్కోసారి మనకు టైం లేనప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు తక్కువ పదాల్లో ఎక్కువ అర్థం రాయాలి అన్నట్టే. ఇప్పుడు తుఫాన్లు, వరదలు, కరువు ఇలాంటివి సంభవిస్తాయని చెప్పేటువంటి సందర్భాన్ని పదే ఒకసారి ఎక్కడో ఒక దగ్గర చెప్తాము. మళ్ళీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కేవలము ప్రకృతి వైపరీత్యాల గురించి మాట్లాడతాం. సో నేచురల్ డిజాస్టర్స్ అంటే ఆటోమేటిక్గా మనం అన్నీ చెప్పినట్టు అవుతుంది కాబట్టి ఇంక్లూడింగ్ బంజరు భూముల ఏర్పాటు ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ముఖ్యంగా వ్యవసాయేతర దేశాల్లో పై ప్రభావం ఎట్లా ఉంటుందన్నప్పుడు ఈ భూతాపం గ్లోబల్ వార్మింగ్ పెరిగితే తృణధాన్యాలు తగ్గిపోతుంది. సో అదేవిధంగా కొన్ని
దేశాల్లో కొన్ని ప్రాంతాల్లో కీలకమైనటువంటి పర్యావరణ పరంగా సున్నితమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పశ్చిమ బెంగాల్ సుందర్బన్ ప్రాంతం ఉంది. అలాంటివి కూడా అదృశ్యమయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. అట్లాగే అనేక రకాల జీవజాతులు పోతాయి, సముద్ర వాతావరణం కలుషితం అవుతుంది. సో ఇదంతా కూడా జనరల్గా మనం రాస్తూ పదే అంటే ఇవే మనం ఒక అల్లికలాగా చూసుకోవాలి. వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అంటే CO2 కనుక పెరిగితే ఆటోమేటిక్గా ఎన్ని రకాల సమస్యలు తలెత్తుతాయి అనేటువంటి అవన్నీ గతంలో చెప్పాం. మళ్ళీ పదే ఎగ్జాంపుల్స్ను మనం ఎక్కువగా ఇస్తున్నాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ధ్రువపు ఎలుగుబంట్లు లేదా దక్షిణ కరేబియన్లో ఉన్నటువంటి కప్పలు, ఆసియా కరేబియన్లో ఉన్నటువంటి ఫ్లెమింగ్ పక్షులు, భారతదేశంలో డాల్ఫిన్లు, పిచ్చుకలు ఇలాంటివన్నీ కూడా సో ఆల్మోస్ట్ అంతరించిపోయేటువంటి దశలో ఉన్నాయి అని మనము ఇంటెన్సిటీని, గ్రావిటీని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మనం 1-2 ఎగ్జాంపుల్స్ రాస్తే కూడా సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందని చెప్పడం కోసం అనేక ఎగ్జాంపుల్స్ మనం ఇందులో ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి భూతాపం అనేది ఒక అంతర్జాతీయ సమస్యగా గుర్తించింది కాబట్టి అనేక సదస్సులు జరుగుతున్నాయి. కాకపోతే ఇంతకుముందు మేము డిస్కస్ చేశాం, అభివృద్ధి చెందిన దేశాలు ఒకవైపు, అభివృద్ధి చెందుతున్న వర్తమాన దేశాలు మరోవైపు. ఈ విషయంలో డిఫరెంట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి కాబట్టి మనం అంతిమంగా లక్ష్యాన్ని మనం చేరుకోలేకపోతున్న సందర్భం ఉంది. సో అక్కడి నుంచి మొదలుపెట్టి మనం గత ఎపిసోడ్లో కూడా చాలా డిస్కస్ చేశాను. సో మళ్ళీ ఒకసారి చెప్పేటప్పుడు కూడా 1972 స్టాక్హోమ్ డిక్లరేషన్ అనేది ఎప్పుడు మీరు కామన్గా ఉపయోగించుకోవాలి. అక్కడి నుంచి 2022 COP27 ఈజిప్ట్ సదస్సు వరకు కూడా సో ఒక పరంపర కనుక పరిశీలిస్తే అనేక రకాల సదస్సులు జరుగుతూనే ఉన్నాయి సందర్భాన్ని. సో స్టార్టింగ్ సదస్సు గురించి కొంత అవగాహన అవసరం అనుకున్నప్పుడు స్టాక్హోమ్ డిక్లరేషన్లో పర్యావరణ మార్పుల వల్ల కలిగేటువంటి ప్రభావం గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు కాబట్టి సో దాని గురించి, అట్లాగే సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావన ఎట్లా వచ్చింది, సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది 1983లో ఈ పర్యావరణానికి సంబంధించినటువంటి బ్రంట్లాండ్ కమిషన్, పర్యావరణ అధ్యయనం సంబంధించి బ్రంట్లాండ్ కమిషన్ ఇచ్చినటువంటి అంశాన్ని కూడా మనం అవసరాన్ని బట్టి రాయాలి. ఎందుకంటే ప్రస్తుత తరాలు ఈ వనరులను దుర్వినియోగం పరుస్తూ కాలుష్యాన్ని పెంచుతూ గ్లోబల్ వార్మింగ్ కారణమవుతూ భవిష్యత్ సమాజాలను అంధకారమయం చేస్తున్నటువంటి అభివృద్ధి నిజమైన అభివృద్ధి కాదు. కాబట్టి పర్యావరణ పరిరక్షణతో కూడుకున్నటువంటి అభివృద్ధి సుస్థిరమైన అభివృద్ధి, భవిష్యత్ తరాల మనుగడను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత తరాలు అందుబాటులో ఉన్న వనరులను అత్యంత సమర్థవంతంగా వినియోగించుకుంటూ పర్యావరణానికి హాని కలగని విధంగా జీవించడమే సుస్థిరాభివృద్ధి అనేటువంటి భావన 1980s నుంచి మనకు మొదలైంది. సో అది ఇప్పటికీ ప్రధానమైనటువంటి అంశంగా ఉంది. కాబట్టి వీటన్నింటినీ మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ రాయాల్సి వచ్చినప్పుడు కొన్ని హెడ్డింగ్స్ లాగా కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మెయిన్స్లో రాసేటప్పుడు ఏమైందంటే అంతర్జాతీయ కృషి అని ఒకసారి హెడ్డింగ్ పెడితే సో దానికి కొన్ని పాయింట్ రాసుకోవచ్చు. ఇవన్నీ పారాగ్రాఫ్లో రాసాం. సో చాలా కన్ఫ్యూజన్ అయినప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ బ్రీఫ్గా చేయాల్సి వచ్చినప్పుడు అంతర్జాతీయంగా ఏం జరుగుతుంది, పర్యావరణ మార్పులపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ IPCC అంటాం. సో అదంతా కూడా ఇప్పుడు COP సదస్సులన్నీ కూడా వీటి ద్వారా జరుగుతున్నాయి. అట్లాగే వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి UN ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, దెన్ రియో ధరిత్రి సదస్సు, ఇట్లా మొరకేష్ ఒప్పందము, జోహన్స్బర్గ్ ధరిత్రి సదస్సు, బాలి కార్యాచరణ ప్రణాళిక, బ్యాంకాక్ చర్చలు, ఇట్లా హెడ్డింగ్స్ పెట్టుకొని రాస్తే కూడా న్యూఢిల్లీ సమావేశం కావచ్చు, క్యోటో ప్రోటోకాల్. సో ఇవన్నీ కూడా మనకి ఒకే ఒక మెసేజ్ని ఇస్తాయి. ఇప్పుడు ఒకవేళ మనం అనేక సదస్సులను రిపీటెడ్గా రాయాల్సి వచ్చినప్పుడు మనం పాయింట్స్ వారీగా బ్రేక్ చేసుకొని అన్ని సదస్సుల్లో కామన్గా ఉన్నటువంటి విషయాలను చెప్పుకుంటూ లాస్ట్లో కొన్ని సదస్సుల్లో ఉండేటి కొన్ని అంశాలను ప్రత్యేకంగా పేర్కొనేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఎస్పెషల్లీ ఈ క్యోటో ప్రోటోకాల్ గురించి గతంలో కూడా పదే చెప్తూ వస్తున్నాం. గ్రీన్ హౌస్ వాయువుల విడుదలను తగ్గించుకునేటువంటి సందర్భంలో 1990 స్థాయి ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకొని అనేక కండిషన్స్ పెట్టారు. కాబట్టి ఈ క్యోటో ప్రోటోకాల్ కనుక కరెక్ట్గా అమలు జరిగి ఉండుంటే ఇప్పటి వరకు మనకు చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవి. సో ప్రపంచ దేశాలన్నీ కూడా అవి సొంత విధానాల ద్వారా కర్బన ఉద్గారాలను తగ్గించుకోవాలని మనకి కొన్ని కండిషన్స్ ఉన్నప్పటికీ, అదనపు సౌలభ్యాన్ని క్యోటో ప్రోటోకాల్ కల్పించినప్పటికీ, బట్ అనేక దేశాలు
వాటిని ఉల్లంఘిస్తున్నటువంటి సందర్భం ఉంది. క్యోటో ప్రోటోకాల్ను పాటిస్తలేవు. మనం ఒకవేళ పర్యావరణం గురించి రాయాల్సి వచ్చినప్పుడు క్యోటో ప్రోటోకాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దాంట్లో కార్బన్ ట్రేడింగ్ ఇంతకుముందు మనం చెప్పాం, కార్బన్ ట్రేడింగ్ అంటాం. సో కార్బన్ ట్రేడింగ్ అంటే ఎమిషన్ ట్రేడింగ్ ఏదైతే ఉందో కార్బన్ ట్రేడింగ్ లేదా ఎమిషన్ ట్రేడింగ్ అంటాం. పరిశుభ్రమైనటువంటి పర్యావరణ విధానాలు, సమితి కార్యక్రమాలు, వీటన్నిటిలో ఈ కార్బన్ ట్రేడింగ్కు సంబంధించి మనకి ప్రధానమైనటువంటి అంశం ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. కాబట్టి ప్రభుత్వాలు ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు కూడా ఈ కార్బన్ ట్రేడింగ్ పైన ప్రధానంగా దృష్టి పెడుతున్నాయి. అట్లాగే కార్బన్ క్రెడిట్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్న సందర్భం ఉంది. సో ఇవి మనం బ్రీఫ్గా అంటే చాలా విషయాలు ఉంటాయి. ఇక్కడ టైం తక్కువ ఉంటుంది, సమాచారం ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం రాయాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు ప్రధానంగా పదే పదే గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఓవరాల్గా మొత్తం మీద అంతర్జాతీయంగా అన్ని సదస్సుల్లో మౌలికమైనటువంటి మెసేజ్ ఏముందో వాటిని మనం రాయాల్సేటువంటి అవకాశం ఉండాలి. కొన్ని ఎగ్జాంపుల్స్, ఆధునిక పద్ధతులు, అన్ని సందర్భాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా పరిచయం చేసేటువంటి ప్రయత్నాలు చేయాలి. కొన్ని సొంత అనుభవాలు కూడా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము రెగ్యులర్గా ఎప్పుడెప్పటి నుంచిలో వింటున్నాం. ఇప్పుడు ఈ కార్బన్ ఉద్గారాలు, కార్బన్ డైఆక్సైడ్, వాహనాల వినియోగం బాగా పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకోవాలంటే ఏమన్నారు, ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని చెప్తారు. సో ప్రజా రవాణా వ్యవస్థ అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అంటాం. కాబట్టి ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు మామూలుగా మనకు అర్థమైనటువంటి భాషలో కూడా దీన్ని రాసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాలన్నిటి పరిగణలోకి తీసుకొని ఒక చక్కటి సమాధానాన్ని రాసుకోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.